ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఐశ్వర్యంతో, సంపదతో, మన డబ్బులతో పాటు మనతో ఉండవలసిన కొన్ని ఐశ్వర్యాల గురించి మాట్లాడుకుంటున్నాము. దానిలో ఒకటి హ్యాపీనెస్. ఫ్రెండ్స్, మనకి ఎంత డబ్బున్నా, మనం ఏం చేయగలిగినా, మనతో హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్, జాయ్, ఫన్ ఇలాంటి భావాలు, అలాగే మనం ఇతరులతో ఇలాంటి భావాలతో ఉన్నప్పుడు వాళ్ళని మనం పాజిటివ్గా ఇన్స్పైర్ చేయగలుగుతాము. వాళ్ళ ద్వారా మనం నేర్చుకోగలుగుతాము. ఇలాంటి భావాలతో మనం ముందుకెళ్ళినప్పుడు మనకు కొత్త కొత్త కనెక్షన్స్, మన గురించి ఇతరులకు తెలిసడం, ఇతరులు మనని నచ్చడం, మన గురించి మాట్లాడడం, ఇలా ఎన్నో పాజిటివ్ థింగ్స్ జరుగుతుంటాయి. ఫ్రెండ్స్, అలానే యాంగర్ అనేది మనకు శత్రువులా భావించాలి. ఎప్పుడైతే మనం కోపం, ద్వేషం లాంటి ఎమోషన్స్తో ఉంటే ఇతరులకు మనం నచ్చము. అలాగే మనం అలా మాట్లాడడం వలన మనకు మంచి మంచి సంబంధాలు కూడా చెడిపోవచ్చు. కోపం will reduce our future growth and also our capacity to రీచ్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఎప్పుడైతే మన కనెక్షన్స్ పెరగలేదు, మన కమ్యూనిటీ పెరగలేదు, అలాగే మన క్లయింట్స్ పెరగలేదు, మన బిజినెస్లో కలీగ్స్, బాసెస్ మనని నచ్చుతలేరు, అలాంటి సిచ్యువేషన్లో మన గ్రోత్ తక్కువ ఉంటుంది. అందుకని కోపం అనేది తగ్గించుకోవాలి. వీటిని తగ్గించుకోవాలంటే ఫ్రెండ్స్, ప్రాణాయామ, మెడిటేషన్ చాలా ఉపయోగపడతాయి. అలాగే సిస్టమాటిక్ వర్కింగ్ అండ్ ప్లానింగ్ తోటి వర్క్ చేయడం కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫియర్ అనేది ఉంటే మనం ఏం చేయాలన్నా భయపడతాం ఫ్రెండ్స్. ఫియర్ మన క్రియేటివ్నెస్ని కూడా తగ్గిస్తుంది, మన యాక్షన్ టేకింగ్ కేపబిలిటీస్ని కూడా తగ్గిస్తుంది. ఫియర్ని చూసి మనకు కనిపించని వాటి గురించి కూడా భయపడుతూ మనం జీవితంలో ముందుకు పోకుండా ఉంటాము. అందుకని విషయాలని అర్థం చేసుకొని, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ వెరీ డిస్టర్బింగ్ ఆర్ ఫియర్ఫుల్, దానిని మనం ఇలా ఓవర్కమ్ చేయాలి. ఫ్రెండ్స్, కష్టం ఉన్న పనిని కూడా ఇష్టంతో చేస్తే అది మనకు అలవాటు అవుతుంది. అలాగే మనకు రాని విషయాలు, ఇతరులు చెప్పే విషయాలు, మనకు నచ్చని విషయాలు, మనకు భయమైన విషయాలు మనం ఓవర్కమ్ అయ్యేందుకు ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్, మనం ఒక రూమ్లో ఫుల్ లైట్ ఉండి టీవీ చూస్తుంటే సంతోషంగా ఉంటాము. బట్ టీవీ బంద్ అయింది, లైట్ ఆఫ్ అయింది, చీకటి ఉంది, ఒకటేసారి ఆందోళన, ఫియర్. ఎందుకంటే చీకటి భయానికి సంకేతం. మన మైండ్లో అలా చూపెడుతుంది. అందుకని ఫ్రెండ్స్, మనమున్న సిచ్యువేషన్ని రియలిస్టిక్గా ఆలోచించినప్పుడు భయాన్ని దూరం చేసుకొని ముందుకెళ్ళగలుగుతాము. అలానే మనం హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, హ్యాబిట్స్ అనేటివి ప్రతిదీ మనతోటి పుట్టినప్పుడే ఉండదు ఫ్రెండ్స్. ఇవన్నీ మన ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు, మన గురించి మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళినప్పుడు, మనలో ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకునేందుకు మనం కొత్త కొత్త హ్యాబిట్స్ని నేర్చుకోవాల్సి వస్తుంది. హ్యాబిట్స్ అనేవి మనం ఒక సిస్టమేటిక్గా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకుంటూ దానిని ప్రయత్నంతో ముందుకు తీసుకెళ్తే తప్పకుండా 30 నుండి 30 రోజులు, 41 రోజులు, 90 రోజుల్లో అది మనకు హ్యాబిట్గా, అలవాటుగా మారవచ్చు. ఒక్కసారి మనకు హ్యాబిట్లా అయిందంటే అది మనతో జీవితాంతం ఉంటుంది. ఫ్రెండ్స్, హ్యాబిట్స్ అనేటివి ఎలాంటివైనా కావచ్చు. పాజిటివ్గా ఉండడం, కోపం తగ్గించుకోవడం, డైలీ చదువుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, డైలీ యోగా చేయడం, మంచివారి సాన్నిధ్యంతో ఉండడం, టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేయడం, ఫుడ్ టైంకు తినడం, టైం మేనేజ్మెంట్ ఉండడం, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం, ఇలా ఎలాంటి హ్యాబిట్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకొని దానిని అలవాటు చేసుకొని అది మీ పార్ట్ ఆఫ్ యూగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మనకి ఎన్ని క్వాలిటీస్ ఉండి, ఎంత డబ్బు, ఎన్ని ఫెసిలిటీస్, ఎన్ని లగ్జరీస్ ఉన్నా, మన ఎంత బాగా ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నా, హెల్త్ అనేది బాగా లేకుంటే మనం ముందుకెళ్ళలేం ఫ్రెండ్స్. హెల్త్ ఈజ్ వెల్త్ అని అందుకనే అంటాము. హెల్త్కు మించిన ఐశ్వర్యం లేదు ఫ్రెండ్స్. హెల్త్ని మనం చిన్నప్పటికీ కాపాడుకోవాలి. ఏదో ఇప్పుడంతా బాగా ఉన్నాము, యాక్టివ్గా ఉన్నాము, అంత బాగా అవుతుంది అనుకోకుండా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడము, ఫిట్నెస్ రిజిమ్ చేయడము, ప్రాణాయామ, వీలైనప్పుడు యోగా, అలాగే రెగ్యులర్గా మెడిటేషన్, పాజిటివ్గా ఆలోచించడం, నెగిటివ్ని తగ్గించడం, అలాగే మంచి భావనలతో అందరితో కలవడం,
హాలిడేయింగ్, ఎంటర్టైన్మెంట్, ఫన్ మూమెంట్స్, అలాగే మన ఓవరాల్ హెల్త్ గురించి మనం కంటిన్యూయస్ ఫిట్నెస్ పెంచుకోవడం, మంచి ఆహారం తినడం, ఇలాంటివన్నీ మన హెల్త్ని కాన్స్టెంట్గా మంచిగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనలో కోపం, ఫియర్ అనే గుణాలను వీలైనంత తక్కువ చేసుకుంటే మనకు బీపీ, షుగర్ ఆర్ ఆందోళనకరమైన భయాలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే గుడ్ హెల్త్ వల్ల మనం వ్యక్తిగతంగా వృద్ధి చెందుతాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మన ఎమోషన్స్ స్టేబుల్గా ఉంటాయి, ప్రొడక్టివిటీ చాలా ఉత్తమంగా ఉంటుంది, లైఫ్లో మన గ్రోత్ బాగా ఉంటుంది, పాజిటివ్గా మనం ఉంటాము, మనం మన మీద కాన్ఫిడెంట్ పెరుగుతుంది, డిసిషన్స్ ఇలా అన్నీ బాగా ఉన్నప్పుడు రైట్గా ఉంటాయి. అలాగే మనం ఉన్న స్థితిలో ఉండి విషయాలను ఆలోచిస్తూ ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనం ఈ పని చేసిన డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం, ఎంత టైంలో సాధించాలనుకుంటున్నాం, దానికి కావలసిన పనులు ఏంటి, అది ముందు రోజు మనం ప్రతి పనిని లాంగ్ రన్, షార్ట్ రన్, మీడియం టర్న్లో డివైడ్ చేసుకొని, అలాగే డైలీ డిసిప్లిన్ గురించి నెక్స్ట్ డే పనిని ముందు రోజే ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కటి టైం ప్రకారం చేసుకుంటూ, అవసరాన్ని బట్టి నేర్చుకుంటూ, ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటూ, హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటూ, పాజిటివ్గా పనిచేస్తూ నలుగురితో కలిసి ముందుకెళ్తే మనకు ప్రతి ఆపర్చునిటీ పాజిటివ్గా వస్తుంది. ప్రతి ఒక్కరు మనకు హెల్ప్ చేయాలని చూస్తారు ఫ్రెండ్స్. మనం ఉండే దాన్ని బట్టి మనకు రెస్పాన్స్ వస్తుంది ఫ్రెండ్స్. బట్ సెల్ఫ్ డిసిప్లిన్లో చాలామంది ఇలా చేయాలి, ఇలా చేస్తాము, ఇలానే ఉంటాము అనుకుంటారు. బట్ నిజాయితీగా చూసినప్పుడు రెస్పాన్సిబుల్ తీసుకొని కష్టపడే వాళ్ళు 4 to 5% మాత్రమే అంత స్ట్రిక్ట్గా ఉంటున్నారని తెలుస్తుంది ఫ్రెండ్స్. మనం కూడా ఉంటుండొచ్చు స్ట్రిక్ట్గా, బట్ ఆ స్ట్రిక్ట్నెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా డిసిప్లిన్డ్గా ఉంటే మన సక్సెస్ రేట్ ఇంకా పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అలానే మనం జీవితంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పర్సనల్ గ్రోత్, ఇంప్రూవ్డ్ రిలేషన్స్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. మనం చేసే పనిని ఖచ్చితంగా సాధించే వరకు కష్టపడే అవకాశాన్ని ఇస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది, హెల్త్ స్టెబిలిటీ ఇస్తుంది, బ్యాలెన్స్ టు లైఫ్ తీసుకొస్తుంది ఫ్రెండ్స్. అలాంటి పనులు చేస్తూ మనం ముందుకెళ్ళాలి. అలాగే మనకు ఎన్ని అవకాశాలు, ఎంత డబ్బులు, ఎన్ని మంచి రిలేషన్స్, మంచి ఆస్తులు, మంచి లగ్జరీస్ ఉన్న ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరము ఈరోజు సక్సెస్ఫుల్గా ఉండొచ్చు, ఈరోజు మనం అనుకున్నవన్నీ ఉండొచ్చు, బట్ టైం ఎలా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది మనకు తెలియదు. వరల్డ్ ఒక పెద్ద ఇంత పెద్ద వరల్డ్ ఒక చిన్న విలేజ్లో అయింది. అక్కడ ఎకానమీ బాగా లేకుంటే మన కంట్రీలో జాబ్స్ పోవచ్చు, మన కంట్రీలో ఎకానమీ బాగా లేకుంటే వేరే కంట్రీలో జాబ్స్ వెళ్ళిపోవచ్చు, అలాగే బిజినెస్ మాంద్యం రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మనం ఫైనాన్షియల్ సెక్యూరిటీని పెంచుకోవాలి. సేవింగ్ అనేది కంపల్సరీ. ఆర్థిక భద్రత పెంచుకోవాలంటే మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ సేవింగ్స్ తప్పకుండా మీ ఇన్కమ్కి వెళ్ళి ఉండాలి. 1 నుండి 5% ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేసుకోగలిగితే, అలాగే వాటిని క్యుములేటివ్గా మంత్ ఆఫ్టర్ మంత్ సేవింగ్ చేస్తూ అలానే సేవింగ్స్లో పెడితే మీరు 30 సంవత్సరాల వరకు మీరు అలా సేవింగ్లో చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మీరు ఒక కోటీశ్వరుడిగా కాగలుగుతారు. దాని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్స్ దీంట్లో ఉంటాయి, తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లిమిటెడ్ amount of investments also will make many of us like 10, 20, 100 రూపీస్ అని కాకుండా కొద్దిగా పెద్ద అమౌంట్ లైక్ 2 to 3,000, 4,000 అలా మన ఏజ్ని బట్టి మనం మంత్లీ సేవ్ చేసుకుంటే కోటీశ్వరం కావడం కూడా సాధ్యమే ఫ్రెండ్స్. దాని గురించి కూడా మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్స్, మెయిల్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనం మన ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కూడా మనకు సెక్యూరిటీని ఇస్తుంది, మన లవ్డ్ వన్స్ కూడా సెక్యూరిటీ ఇస్తుంది. అసెట్స్లో, ఫిక్స్డ్ అసెట్స్లో వీలైనంత వరకు సేవింగ్ని పెట్టుకున్నా పర్వాలేదు. బట్ మనం లగ్జరీస్ ఐటమ్స్ లైక్ కార్ ఒకసారి కొన్నాక వాల్యూ వెళ్ళే ఎనీ ఐటెంలో తక్కువ ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ డెవలప్ చేసుకుంటే బాగా ఉంటుంది. మనం ఇల్లు కోసం లోన్ తీసుకున్నా, ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కోసం లోన్ తీసుకున్నప్పుడు అది టైం పీరియడ్ పెట్టుకొని వీలైనంత తొందరగా తీర్చుకోవాలి. కార్స్ అండ్ లగ్జరీస్ కోసం లోన్స్ తీసుకోవడం అంత ఉత్తమం కాదు. మన దగ్గర ఎమర్జెన్సీ కోసం కొద్ది సెక్యూర్డ్ ఫండ్ కూడా ఉంచుకోవడం. ఈ రోజుల్లో అనుకోకుండా జాబ్ పోతే 6 మంత్స్ 12 మంత్స్ కూడా జాబ్ లేకుండా 18 మంత్స్ కూడా ఉంటున్నాము. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఇలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనేది మన ఈ ప్లానింగ్ హెల్ప్ చేస్తుంది. ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మనకు కన్సిస్టెంట్గా జాబ్ ఆపర్చునిటీస్ అండ్ మనం డెవలప్ చేసుకునే ఆస్కారాన్ని ఇస్తుంది. అది మన ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఇండైరెక్ట్గా తోడ్పడుతుంది. అలానే ఫెయిత్ అండ్ బిలీఫ్, నమ్మకం లేకుంటే ప్రపంచం లేదు, జీవితం లేదు, రిలేషన్స్ లేవు, ఏది లేదు. సో ఫ్రెండ్స్, నమ్మండి. మీ రిలేషన్స్, మీ సంబంధాలు, మీ సొసైటీ, మీ బిజినెస్, మీ జాబ్ ఆర్ మీ ప్రొఫెషన్, ఏదైనా నమ్మండి. అలాగే మనుషుల్ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. నమ్మదానికి ఏది కావాలో దాన్ని కష్టపడి సాధించండి. అలాగే మీ స్కిల్స్ డెవలప్మెంట్ అయినా, మీరు పని చేయడం గురించి అయినా, మీరు మీ ఫ్యామిలీతో లవ్డ్ వన్స్తో బాగా ఉండడం, రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ మీరు ఫెయిత్ఫుల్గా ఉండి ఎప్పుడైతే మీరు చేసే పనులు అంత బాగా ఉన్నప్పుడు ప్రతిదీ మీరు అనుకున్నట్టు అవుతుంది. మీరు ఎలాంటి కోరికలు, ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నా మీరు మీ ఆలోచనకు తగ్గట్టు, పనికి తగ్గట్టు, మీ కెపాసిటీ, మీ ప్యాషన్కు తగ్గట్టు ఫెయిత్ఫుల్గా పనిచేస్తే మీరు తప్పకుండా అచీవ్ చేస్తారు. మీరు ఇంపాసిబుల్ని ఆలోచించకండి, పాసిబుల్ని ఆలోచించండి. దాని మీద మీ గోల్స్ పెట్టండి, దాని మీద కష్టపడండి. అప్పుడు మీ ఫెయిత్, బిలీఫ్ మీకు డెఫినెట్గా రిజల్ట్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. అలానే మనం బ్లెస్సింగ్, సబ్మిషన్ అండ్ ప్రేయర్ ఫ్రెండ్స్. మనం ఈ జీవితాన్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఎవరికైనా మంచి జరగాలని బ్లెస్సింగ్స్ ఇచ్చేంత బాగా ఉండాలి. అలాగే ప్రేయర్స్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. అది మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అలాగే మన ప్రేయర్స్ మనకొక్కటే కాదు, ఇతరులకు మనం మంచి చేసే ధైర్యం, కేపబిలిటీ, స్ట్రెంగ్త్ ఇస్తాయి. అలాగే సత్సంగ్స్, ప్రేయర్స్ మన పర్సనాలిటీని, మన నాలెడ్జ్ని, అలాగే షేరింగ్ నాలెడ్జ్కు, అలాగే బెటర్ పొజిషన్లో మనని మనం పొజిషన్ చేసుకునేందుకు హెల్ప్ అవుతాయి. వీటిని మనం తప్పకుండా ఫాలో కావాలి. ఇతరులను షేర్ చేయడం, కేర్ చేయడం, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మన జీవితంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వాలిటీస్గా ఉన్నప్పుడు జీవితంలో మనం చాలా వరకు బ్లాజమ్ అవుతూ ముందుకెళ్ళొచ్చు. డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం చేస్తున్న ఏ పనైనా మనం దాన్ని సంతోషంగా చేయగలగాలి. మనం చేస్తున్న పని మనకు ఒక బ్లెస్సింగ్లా మనం భావించి చేసినప్పుడు ఏ పని చిన్నది కాదు. ఎలాంటి పనినైనా మీరు ఈజీగా చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళవచ్చు. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, వేరే దేశాల్లో వెళ్ళినప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎంతోమంది వాళ్ళ ఫుడ్ గురించి, వాళ్ళ ఫీజు గురించి కష్టపడతారు. బట్ ఒక్కసారి వాళ్ళు డిఫరెంట్ పనులు, స్కూల్లో అసిస్టెంట్స్లా లేదా లైబ్రరీ మెన్స్గా ఆర్ ఏదైనా చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుస్తుంది. వాళ్ళ లైఫ్లో సిస్టమేటిక్గా అవుతారు. అలాగే వాళ్ళు మనీని ఎలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి, ఎలా అన్నెసరీ స్పెండింగ్స్ చేయొద్దు, వాటి యొక్క వాల్యూస్ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు చేసే పని దానిలో వాల్యూ అర్థమై ఆ డబ్బులు సంపాదించే దాని శక్తి మీకు అర్థమవుతుందో అప్పుడు మీరు దాని యొక్క పని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు. మీ పని యొక్క డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కూడా గుర్తిస్తారు. ఫ్రెండ్స్, వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు, మీ లవ్డ్ వన్స్కు, మీ ఫ్రెండ్స్కు, అలానే కాకుండా మనం జీవిస్తున్న ఈ కమ్యూనిటీ, ప్రపంచం మొత్తం ఒక కమ్యూనిటీగా అనుకుంటూ అందరూ బాగుండాలనే ఆలోచన తీసుకొని రాగలిగితే మనం చేసే పనిలో ఎనర్జీ మల్టిపుల్ అవుతూ గొప్ప గొప్ప పనులు చేస్తూ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా ఇన్స్పైరింగ్ వీడియోస్ నేను మీ ముందుకు తెస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా
మీరు ఇతరులకు కూడా పుష్ చేసేందుకు, షేర్ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఐ యామ్ రవి రావ్ ఫ్రమ్ రవి రావ్ లైఫ్ గ్యాన్. I will coach people who want personality development, who want confidence, who want communication skills, who want new things, interview skills, alage work-life balance and promotions, who are looking for promotions and having balance in life. For those who are really have lot of knowledge but do not have confidence, I will definitely support them and help them whenever they want. Kindly contact through my email or phone numbers. I am available in YouTube, Instagram, Facebook, LinkedIn in the name of Ravi Rao Life Can. Thank you very much.